హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంక కర్రీ చేయబోతున్నాను, వంట చేయబోతున్నాను. ఇక్కడ వచ్చేసి వంకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమోటాలు, మునక్కాయలు కూడా ఉన్నాయండి. ఇంక మునక్కాయలు కూడా ఉన్నాయని చెప్పి కలిపి చేద్దామని చెప్పేసి మునక్కాయలు కూడా వేసాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయలండి, బాగా చిన్న సైజు అనమాట. ఇంకా 3 తీసుకున్నాను. ఇక్కడ కర్రీ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకా పోపు కూడా వేసాను. ముందు వచ్చేసి టమోటాలను, ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత వచ్చేసి వంకాయలు వేసాను అనమాట. వంకాయలు వచ్చేసి మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, విడిగా కట్ చేసుకుంటాం అనమాట. అవి వచ్చేసి సాల్ట్ వాటర్లో వేస్తాం కదా, అవి లాస్ట్లో కట్ చేశాను. ముందు వచ్చేసి టమోటాలను, ఉల్లిపాయలు కట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి వంకాయలు కట్ చేశాను అనమాట. వంకాయలు కూడా వేసిన తర్వాత ఇంకా మునక్కాయలు కూడా వేసేసాను. ఇంకా మసాలాలు అయితే నేను ఏమీ వేయట్లేదండి, ఓన్లీ ఉప్పు కారం వరకే వేస్తాను, చూపిస్తాను అది కూడా. ఇక్కడైతే కొంచెం మొత్తం వేగిన తర్వాత ఇంకా వంకాయలు అవి మునక్కాయలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి సాల్ట్ వేసాను, తర్వాత కారం కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే ఇంకా మనం ఉప్పు కారం కనుక వేసుకుంటే కనుక సరిపోతుంది. ఇదిగోండి, నేను కొంచెం బ్రౌన్ రైస్ వాడతామని చెప్పేసి అన్నాను కదా, మీకు చూపించడానికే నేను వీడియో తీసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అసలు వీడియోలో ఇంకా కొంచెం తెల్లగా కనిపిస్తుంది, కానీ ఇవి విడిగా చూస్తే బాగా బ్రౌన్ రైస్ అండి. మామూలుగా అయితే రైసు తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ కదా, కొంచెం బ్రౌనీస్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కర్రీ కూడా రెడీ అవుతుందండి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తాను, మీకు చూపిస్తాను. అది కూడా కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకా కొత్తిమీర ఉందన్నమాట, ఆ కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తాను. కాసేపు ఆగి లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత వేస్తాను. ఇదిగోండి, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర అది కట్ చేసుకొని వేస్తాను. అది కూడా ఇది కానీ ఈ ఫ్లేవర్ మాత్రం బాగా అర్థమవుతుందండి. ఎందులో వేసినా ఫ్లేవర్ అయితే బాగా అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది. అదొక ఫ్లేవర్గా కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. ఇంకా తెప్పించానమాట మొన్న వచ్చినప్పుడు, ఇక అప్పుడు తీసుకున్నాను. ఇదిగోండి, రైస్ కూడా కడిగి పెట్టేసాను. ఇప్పుడే వేడవుతుందన్నమాట. ఈ కర్రీ అయితే రెడీ అయిందండి. మునక్కాయ కర్రీ, టమోటా కూడా వేసాను కదా, చాలా బాగుందండి. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది. ఇక ఈసారి మునక్కాయ పాలబోసి చేసినప్పుడు అది కూడా పెడతాను వీడియో వచ్చేసి, అలా కూడా చేయొచ్చు. ఇక కర్రీ వచ్చేసి రెడీ అయిందండి, వంకాయ మునక్కాయ కర్రీ. కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. బాగా పెద్ద సైజులో ఉన్నాయి మునక్కాయలు వచ్చేసి, బాగా పొడవుగా కనిపిస్తున్నాయి కాయలు వచ్చేసి. కర్రీ అయితే రెడీ అయిందండి. ఈరోజు వంట వచ్చేసి ఇంకా ఇలా చేశానన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.